At Anurag University, be everyone you dream to be. నమస్కారం. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. గురు పౌర్ణమి యొక్క విశిష్టత ఏంటి? గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని ఎందుకంటారు? ఆ రోజు ఏం చేయాలి? ఏం చేస్తే మనకు మంచి జరుగుతుంది? ఇలాంటి సందేహాలు నివృత్తిపరచడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, వాస్తు పండితులు దేవులపల్లి బాలచంద్ర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, గురు పౌర్ణమి అసలు వినంగానే చాలా మందిలో రకరకాల సందేహాలు ఉన్నాయి. అసలు ఈ గురు పౌర్ణమి యొక్క విశిష్టత ఏంటి? దీన్ని వ్యాస పౌర్ణమిని ఎందుకంటారు? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. చాలామంది గురు పౌర్ణమిని తప్పుగా జరుపుకుంటూ ఉన్నారు. గురు పౌర్ణమిని సాయిబాబా దేవాలయాల్లో జరుపుకుంటూ ఉన్నారు. అసలు అది కాదు. గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. ఇక్కడ కూడా చాలామందికి తెలవనటువంటి విషయం ఏంటంటే, వ్యాస అనేటువంటి ఆయన వ్యాసుడు మనందరికీ తెలిసి 18 పురాణాలు రచించినటువంటి వాడు, విభాగాలు చేసినటువంటి వాడు, అందరికీ తెలుసు. అసలు వ్యాస అనేటువంటి శబ్దానికి అర్థం ఏంటంటే గురు అనే అర్థం. వ్యాసపీఠం అని అంటారు, అంటే గురుపీఠంగా మనం చూస్తూ ఉంటాం. వ్యాసపీఠం అంటే మనం ఏదైనా గ్రంథం చదువుతున్నప్పుడు ఇలా ఎక్స్ షేప్లో ఉంటుంది, దానిపైన పుస్తకం పెట్టుకుంటారు, దాన్ని వ్యాసపీఠం అని అంటారు. సో ఈ మన అందరికీ తెలిసినటువంటి వ్యాసుడు అనేటువంటి వాడు కృష్ణ ద్వైసంపాయనుడిగా 28వ వ్యాసుడిగా మనం పరిగణలోకి తీసుకుంటాం. అలాగే చాలామందికి తెలవనటువంటి విషయం ఏంటంటే, పరమశివుడు సాక్షాత్తు ఆ పరమశివుడు శివుడి నుండి గురువుగా, యోగిగా మారినటువంటి సమయం, అంటే శిష్యులకి గురువుగా మారినటువంటి సమయం కూడా ఈ యొక్క పౌర్ణమి, గురు పౌర్ణమి రోజే. ఆ రోజున ఆయన కాంతి సరోవరం హిమాలయాల దగ్గర ఉంటుంది. ఆ తటాకంలో సప్త ఋషులకి కూడా దక్షిణామూర్తిలా కనిపిస్తూ వేదాల గురించి, ఇతిహాసాల గురించి, అసలు ఎలా ఉండాలి, మౌన వ్యాఖ్యతో, అంటే ఆయన ఏవీ మాట్లాడకుండానే వారితో, అంటే చూస్తున్న వాళ్ళకు మౌనంగా ఉన్నట్టు ఉన్నా ఆయన చెప్పాలనుకుంటున్నటువంటి కేటీ అంటారు. ఇవాళ రేపు ఉద్యోగంలో నుంచి ఇంకొక ఎవరన్నా జాయిన్ కాగానే వాళ్ళకి ఇక్కడ ఇవి ఉంటాయి, ఇవి పనులని చెప్తారు కదా, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్. అది నాలెడ్జ్ని సప్త ఋషులకి కూడా ఆయన ఎలా ట్రాన్స్ఫర్ చేశారు అనేటువంటిది కూడా ఈరోజే. ఈ రోజున విశేషంగా మనము వ్యాస పౌర్ణమిగా, గురు పౌర్ణమిగా చూస్తాం. చాలామంది హిందూ ధర్మంలోనే ఇలాంటివన్నీ, మతం ఇప్పుడు కూడా హిందూ మతం అనకూడదు, హిందూ ధర్మంలోనే ఉందనుకుంటాం. కాదు, బౌద్ధ మతంలో, జైన మతంలో కూడా వ్యాస పౌర్ణమికి విశేషంగా బుద్ధావతారంలో ఉన్నటువంటి బుద్ధుడు కూడా తన యొక్క శిష్యులకు ఈ యొక్క వ్యాస పౌర్ణమి రోజే ఆయన ఏవైనా సరే చెప్పాలనుకున్నటువంటివన్నీ కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాతకి మహావీర తీర్థంకర అని అంటారనమాట జైనులలో. ఆయన కూడా మొట్టమొదటిసారి ఒక బ్రాహ్మణుణ్ణి తీసుకొని ఆయన శిష్యుడిగా ప్రకటించి ఆయన యొక్క జైన మతాన్ని ముందుకు వెళ్ళడానికి నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేసినటువంటిది కూడా ఈ వ్యాస పౌర్ణమి రోజే. సరే, ఏదేదో చెప్తున్నారండి. వ్యాస పౌర్ణమి అంటారు, గురు పౌర్ణమి అంటారు, శివుడు అంటాడు, వ్యాసుడు అంటాడు, బుధుడు అంటాడు. ఇవన్నీ కాదు, మేమేం చేయాలి? అంతే కదా, ప్రతి ఒక్కరిలో అదే ఉంటుంది. అంతే కదా, ప్రతి ఒక్కళ్ళకి కావాల్సింది ఏంటి? నాకేంటి అని. సో నిజమే, ప్రతి ఒక్కళ్ళకి కావాల్సినటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే, వీలైతే ఆ రోజున మీ అమ్మగారి పాదాలు కడగండి. గురువుల పాదాలు కడగాల అమ్మగారు. మొట్టమొదటి గురువు ఎవరండి? అమ్మ. మనకు ఏదైనా సరే ఒక నాలెడ్జ్ ఇచ్చింది, ఎలా నడవాలి, ఏం చేయాలో చెప్పింది ఎవరు అని అంటే తల్లి. అయితే ఇంకా వీలైతే ఆ రోజున తల్లి పాదాలు కాస్త పుట్టమన్ను కానీ లేకుంటే ఎర్రమట్టి ఒక బేసన్లో పోసుకొని దాంట్లో పెట్టి కాలు కడిగి అదంతా వడబోసి దాన్ని మళ్ళీ ఎండబెట్టి మిరపు కాగితం అంటారు, అంటే సన్నగా జల్లెడ పట్టి ఆ మెత్తగా ఉన్నటువంటిది బొట్టుగా దాచుకొని రోజు పెట్టుకోండి. దానివల్ల ఏమవుతుంది? గురుగ్రహ సంబంధిత దోషములున్నా, జాతకంలో గురువు బాలేకుండా ఉన్నా, శని బాలేకుండా ఉన్నా దోషం పోతుంది. ఎట్లనండి అని అంటే, చిన్నప్పుడు మనందరికీ స్నానం పోసినప్పుడు ఏం చేస్తారు? తల్లి తన కాళ్ళ మీద నీళ్లు పోసుకొని ఆ కాళ్ళకు బొటన వేలుకున్నటువంటి తీసి పెడితే దుష్టగ్రహాలు, ఏమైనా గాలి ధూళి ఏమొచ్చినా ఏమీ చేయవు. తల్లి పాద ధూళి సాక్షాత్ పార్వతీదేవి నుదుట ఉన్న బొట్టుతో సమానం. అంటే అమ్మవారు అంత శక్తిని తల్లికి ఇచ్చింది. కాబట్టి ఇలా చేయడం వల్ల మనకు జాతకరీత్యా ఉన్న దోషాలు పోతాయి. ఒకటి. రెండవది, మిమ్మల్ని చిన్నప్పటి నుంచి విపరీతంగా కొట్టిన, తిట్టిన గురువులు ఉంటే వాళ్ళ వల్ల మీకు ఖచ్చితంగా లాభమే, నష్టం లేదు. ఎందుకంటే నేను ఫుల్ చీకట్లో ఉన్నానండి, లైట్ వేసి ఇంగో ఇది దారి వెళ్ళు అని చెప్పాడు అనుకోండి, అమ్మయ్య
వెలుతురు కనిపించిందిరా బాబు అని వెళ్తాం, అంతే కదా. మనకున్నటువంటి జ్ఞాన జ్యోతినిచ్చేటువంటి వాడు కూడా గురువు. అంధకారంలో ఉన్నటువంటి వాడికి వెలుగునిచ్చినటువంటి వాడు ఎవరైనా ఉన్నారయ్యా అంటే ఆయనే గురువు. అందుకే గురువుని మనము వెలుతురుగా పరిగణిస్తూ ఉంటాం. ఆ గురువులకు నిజం చెప్పాలంటే మన గురువులు తిట్టడం వల్ల కొట్టడం వల్ల మనం ఉద్ధతి పొందామే తప్ప ఎప్పుడు కూడా నష్టం లేదు. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి నేనైతే అదే అబ్జర్వ్ చేశానండి. చాలామంది మమ్మల్ని కొట్టిన సార్లను తిడుతూ ఉంటారు మా స్నేహితులు. నేనంట ఈరోజు నేను సత్యనారాయణ స్వామి వ్రతానికి వెళ్తే ఫారిన్ వాళ్ళు వచ్చారు. అందరూ ఏమని అడిగారంటే ఇంగ్లీష్లో నాకు చెప్పాలంటే, నేను ఇంగ్లీష్లో సత్యనారాయణ స్వామి వ్రతం చెప్పానంటే మా ఇంగ్లీష్ సార్ నాకు చెప్పినటువంటి, మా హెడ్ మాస్టర్ నాకు చెప్పినటువంటి ఆ యొక్క ఇంగ్లీష్ కొట్టి మరీ చెప్పారు కాబట్టి స్టిల్ ఐ క్యాన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ పర్ఫెక్ట్లీ అండ్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ దెమ్ ఇన్ పర్ఫెక్ట్లీ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. నాట్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్, ఐ కెన్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ ఇన్ హిందీ. మా సుబాని సార్ నాకు ఇప్పటికి గుర్తొస్తారు. తను మంచి అంటే కొట్టడం కంటే కూడా తను బాగా చెప్పేవాళ్ళు. సో మాకు ఇలా మా తెలుగు చెప్పినటువంటి సార్ సత్యనారాయణ సారు అందరూ కూడా ఏం చెప్పేవాళ్ళంటమ్మా, నాకు ఇప్పటికి గుర్తు, నాకు 52 మార్కులే వచ్చాయి. తెలుగురా నీ మాతృభాష తెలుగు 52 మార్క్సే వచ్చాయి అని చెప్పి తిడితే చాలా బాధేసింది. తెలుగు సార్ వస్తున్నాడు, ఆయన వచ్చి బాలచంద్ర ఇట్రా అన్నాడు. భయపడ్డా. ఆయన బాగా ఏజ్డ్, ఎప్పుడు ఎవరిని కొట్టలా. ఇంక ఇవాళ నాకు దెబ్బలు పడ్డారా బాబు అనుకున్నా. షబ్బాష్రా 52 మార్కులు వచ్చాయంటే మిగిలిన 48 మార్కులు ఏముంది, వచ్చేస్తాయి. కాన్ఫిడెన్స్ చూడండి. అప్పటి వరకు తిడితే ఎంత బాధపడ్డానో ఆయన ఒక్కడన్న మాటకి నేనంతా ఆనందించా. గురువు అంటే అదే అమ్మా. గురువు అంటే పిల్లలకి ఎక్కిరించేవాడు కాదు. ఇవాళ రేపు ఎట్లయిపోయిందంటే గురువులు అంటే ఎందుకురా ఇందేనా నీ చదువు, ఈ చాకలి చదువు ఎందుకు చదువుతున్నావు, తిట్టే వాళ్ళే ఉన్నారు. కానీ గురువులు ఒకప్పుడు అలా కాదు. మనకు పాస్ కాకపోయినా ఆ 27 మార్కులు 30 మార్కులు వస్తే వెరీ గుడ్ రా, 30 వచ్చినోడు ఇంకో 50 రావా, ఎంకరేజ్ చేసేవాడే గురువు. అలా మిమ్మల్ని ఎంకరేజ్ చేసిన గురువులు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీలైతే వాళ్ళకి స్వీట్లో లేకుంటే మధుర పదార్థాలు వాళ్ళు ఏమైనా తింటే, లేదు వాళ్ళు తినలేని పరిస్థితిలో ఉన్నారు అనుకుంటే వాళ్ళకి బట్టలు లేదు, అది కూడా కుదరదు, వాళ్ళకి ఇంకేదన్నా ఒక మంచి వాళ్ళు ఎక్కువగా ఉపకరించేది పెన్తో రాసుకుంటారు, లేదు ఇంకేదన్నా వాళ్ళకి ఉపయోగపడేటువంటిది ఒక వాచ్, ఏవైనా సరే ఒకటి ఇచ్చి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పండి. ఎందుకు థ్యాంక్స్ చెప్పండి, మీరు కొట్టినందుకే నేను ఈరోజు బాగున్నాను థ్యాంక్స్ చెప్పండి. ఇది గురు పౌర్ణమి రోజున మనం చేయాల్సింది. ఏది అవి కూడా ఇవ్వలేని పరిస్థితి, వాళ్ళ కాళ్ళు నొక్కండి, పోయి వాళ్ళకి ఇంత వస్త్రాలు పెట్టకపోతే కాళ్ళు నొక్కండి. అది కూడా చేయలేరా, కనీసం ఫోన్ చేయండి, సార్ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి, మీరు ఆ రోజు చేసినటువంటి విద్యాబోధన వల్ల నేను ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నా, మీరు ఏ స్థితిలో ఉన్నా బాగున్నట్టు నా లెక్క ప్రకారం. ఎందుకంటే ఏ విద్య లేని వాడికి, అవిద్య ఉన్నవాడికి విద్యను అభ్యసించేటట్టు చేసిన వాడే గురువు. ఈరోజు మనం మాట్లాడుతున్నాం, ఏదో ఒక దాంట్లో పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నాం అంటే గురువులే కారణం. కాబట్టి ఆ గురువును మర్చిపోకుండా గురు పౌర్ణమి రోజున మీరు కనుక చేస్తే ఆ దక్షిణామూర్తి కుంభాభిషేకం చేసిన దాంతో సమానం, అంతే కదండి. కాబట్టి అలా చేయండి, సరిపోతుంది. ఇక దానం చేయడం గురువులకి అంతా మీ ఇష్టం. కాబట్టి ఆ రోజున వీలైతే మీరు అది చేయండి, సరిపోతుంది. అంతకు మించి ఇంకేమీ లేదు, ఈ విధంగా పాటిస్తే సరిపోతుంది. చాలా చక్కగా తెలియపరిచారు గురువు గారు. గురు పౌర్ణమి యొక్క విశిష్టతని మా ప్రేక్షకుల కళ్ళ కట్టినట్టు వివరించారు. నిజంగా ఆ రోజు ఏం చేయాలి అనేది తెలియపరిచినందుకు మీకు ధన్యవాదాలండి. సో తెలుసుకున్నారు కదండి, మన మొదటి గురువు అమ్మ, ఆ తర్వాత మనకు విద్య నేర్పించిన గురువుని పూజించడం అనేది మన సంస్కృతిలో ఒక భాగం. గురు పౌర్ణమి రోజున ఈ పనులు చేయండి, చక్కని దీవెనలకు పాత్రలవ్వండి. మీకు ఏదైనా సందేహం ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. నెక్స్ట్ ఎపిసోడ్లో తప్పకుండా నేను గురువు గారిని ఆ సందేహాన్ని నివృత్తిపరచడానికి గల కారణాలు అడిగి తెలుసుకుంటాను. నమస్కారం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.